భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హయత్ నగర్, బనస్థలిపురం, ఎల్బీ నగర్ లోను భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. భారీ వర్షం కురియడంతో రహదారుల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆదివారం కావడంతో పెద్దగా వాహనాల రద్దీ లేకపోవడంతో కొంత ఇబ్బంది లేకపోయినా అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య అయితే ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు వచ్చి చేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సెలవు రోజు కావడంతో ప్రజలు తమ వాహనాలతో బయటికి రావడంతో వర్షంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ భారీ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్, చెప్పండి, అసలు ఏ ప్రాంతాల్లో వర్షం పడింది, అసలు పరిస్థితి ఏంటి? ఓకే, థ్యాంక్ యూ పద్మ. ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడ చూసినా రహదారులు మొత్తం నీటితో మునిగిపోయాయి. అయితే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా లకిడీ కప్పులు కానీ, మాదాపూర్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ మొత్తం వాటర్తో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పలు చోట్ల తీవ్ర విద్యుత్ అంతరాయం కలిగింది. ఇక దీనికి సంబంధించి చాలా ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే హుస్సేన్ సాగర్ చుట్టూ వరద నీరుతో చాలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనిపిస్తుంది. అదేవిధంగా వాహనాలు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనికి అధికారులు అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ప్రస్తుతం అయితే వాతావరణ కేంద్రం నుంచి అయితే చాలా ఆదేశాలు జారీ చేశారు. అంటే మత్స్యకారులు కానీ, రైతులు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అంటే మత్స్యకారులు కూడా సముద్రానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించారు. ఇది అయితే సంపత్, చెప్పండి, ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య ఏంటంటే ఇప్పుడు వాతావరణ సందర్భంగా వర్షం కురిసిన నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ సమస్య ఏంటి? ఎందుకంటే మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయి ఉంటాయి. ఈ నేపథ్యంలో రోడ్డు మీద కూడా నీరు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ఏ విధంగా ఉంది? దానికోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్ ఈరోజు సెలవు రోజు కావడంతో అంటే రోడ్ల పైన అయితే ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు. కాకపోతే వాటర్తో మాత్రం నిండిపోయింది. ఎక్కడికక్కడ ప్రజెంట్ నడుస్తున్న వాహనాలు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇంకా అధికారులు అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మ్యాన్ హోల్స్ కానీ చాలా రద్దీగా అయితే మారింది. అయితే సంపత్, ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది వర్షం నేపథ్యంలో? ప్రస్తుతం చూసుకుంటే బంజారా హిల్స్, కుకట్పల్లి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అంటే హుస్సేన్ సాగర్, సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ చుట్టూ వాహనాలు అయితే నిలిచిపోయినట్టు కనిపిస్తోంది. అంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏంటి ప్రస్తుతానికి ఏమైనా చర్యలు చేపట్టారా మ్యాన్ హోల్స్ సంబంధించి? ఇక జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడ చర్యలు తీసుకున్నట్టయితే కనబడటం లేదు. ప్రస్తుతం అయితే అధికారులు కొందరు ప్రజాప్రతినిధి కూడా రోడ్లపైకి వచ్చి అంటే బాధితులను పరామర్శించినట్టు తెలుస్తోంది. అంటే ఏ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది, ఏ ప్రాంతాలకు ఎక్కువ వర్షపాతం నమోదైంది? అసలు లోతట్టు ప్రాంతాలకు చూసుకుంటే ఇందిరా పార్క్ సైడు, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ ఇటు సైడ్ వెళ్లే వాహనాలకి అధికారులు చాలా జాగ్రత్తలు చెప్పారు. అంటే హైదరాబాద్ కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇంకా ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది? మొత్తంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారులు అయితే ఇంకా చర్యలు తీసుకున్నట్టు కనబడతలేదు. ఏపీలో కూడా సముద్ర తీరంలో ఉన్న ప్రజలకు చాలా హెచ్చరికలు జారీ చేశారు. అయితే తెలంగాణలో మాత్రం వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అంటే ఇప్పుడున్న అధికారులు ఏమైనా హెచ్చరికలను జారీ చేయడం జరిగిందా వాతావరణ శాఖ అధికారులు? ప్రస్తుతం అయితే అధికారుల నుంచి ఎలాంటి హెచ్చరికలు అయితే రాలేదండి. మున్సిపల్ అధికారులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టినట్టు తెలుస్తలేదు. వాహనాలు నడిపే వాళ్ళు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అంటే వాహనదారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? రైట్, థ్యాంక్ యూ సంపత్. మొత్తంగా అయితే హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వాతావరణం
ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీ వర్షాలైతే కురిసిన నేపథ్యంలో అధికారులు కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంది. ఈ రోజు ఆదివారం అయినా సరే, సెలవు దినం అయినా సరే, ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన వైనం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు అయితే రహదారులపై వాటర్ నిలిచిపోయిన నేపథ్యంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో అటు వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లాల్సిన వైనం అయితే కనిపిస్తుందని చెప్పేసి అధికారులు కూడా అటు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే పలు చోట్ల భారీ వర్షం కురిసినట్లుగా అయితే తెలుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్లో అయితే భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసినట్లుగా అయితే తెలుస్తుంది. హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురంలో కూడా భారీ వర్షం అయితే కురిసింది. అదేవిధంగా మలక్పేట్, చాదర్ఘాట్, మాదనపేట పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురిసినట్లుగా తెలుస్తోంది. సైదాబాద్, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్టలో కూడా భారీ వర్షం అయితే కురిసింది. జలమయమయ్యాయి పలు ప్రాంతాలు. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ స్తంభించినట్లుగా అయితే తెలుస్తుంది. ఈ రోజు ఆదివారం సెలవు దినం అయినా సరే ట్రాఫిక్ సమస్య అయితే ఉన్నట్టుగానే కొన్ని ప్రాంతాల్లో అయితే తెలుస్తుంది. రోడ్లపై ఎక్కడికక్కడ వాటర్ అయితే నిలిచిపోయింది. అటు మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయ్యే నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాహనదారులకైతే సూచనలు, హెచ్చరికలు అయితే అధికారులు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసినట్లుగా అయితే తెలుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ తో పాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పలు ప్రాంతాలైతే వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. అటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో అయితే భారీ వర్షం కురిసింది. హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మలక్పేట, చాదరఘాట్, మాదనపేట పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురిసినట్లుగా అయితే తెలుస్తోంది. సైదాబాద్, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. రోడ్లపై ఎక్కడికక్కడ అయితే వాటర్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అటు మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయి ఉంటాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు అంటూ కూడా అటు అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు.